బ్రహ్మచర్యం వల్ల లాభాలున్నాయా? ఒకవేళ లాభాలుంటే ఎటువంటి లాభాలున్నాయి అంటూ అడుగుతున్నారు. బ్రహ్మచర్యం వల్ల ప్రత్యేకంగా లాభాలేం లేవండి. ఏహిలో ఆరోగ్యరీత్యా నథింగ్. బ్రహ్మచర్యం పాటిస్తే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది మాట ఉట్టిది. బ్రహ్మచర్యం కంటే కూడా గృహస్థాశ్రమం వల్లే, పెళ్లి చేసుకోవడం వల్లే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఏ బ్రహ్మచారి కూడా గృహస్థుడి కంటే ఎక్కువ కాలం బతికేది లేదు. ఇంకా చెప్పాలంటే అతనిలో టెన్షన్స్ డెవలప్ అయ్యి ఇంకా త్వరగా పోవడం కూడా అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనిషి ఒక క్లోజ్ పర్సన్తో షేర్ చేసుకోవాలని ఆలోచనని. భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర షేర్ చేసుకుంటారు. బ్రహ్మచర్యంలో ఇక భార్య ఉండదు, భర్త ఉండదు కదా, ఇద్దరు ఉండదు కదా, ఉన్నప్పుడు షేర్ చేసుకోండి. ఎప్పుడైతే మనిషి తన యొక్క మనసులోని ఆలోచనల్ని షేర్ చేసుకోవడో, వాళ్ళతో డిస్కస్ చేయడో, వాళ్ళ తెలియకుండా స్ట్రెస్ డెవలప్ అవుతుంది, తెలియకుండా డిప్రెషన్ చోటు చేసుకుంటుంది, తెలియకుండా యాంగ్జైటీ చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే బ్రహ్మచర్యం వల్ల ఏ రకంగా కూడా మనిషికి ప్రయోజనం లేదు. అయితే ప్రయోజనాలు ఏంటంటారా? ప్రయోజనాలు అంటే మరి బాధపడింది ఉండదు, సంసారం బాధపడింది ఉండదు కనుక ఇక వాళ్ళు ఏ పనైనా చేయగలరు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఏం బాధ్యత లేవు కదా, వాళ్ళ వరకే కదా. ఇది బాధపడింది లేదు కదా. భార్య గురించి ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి, వాళ్ళ చదువు గురించి ఆలోచించాలి, ఆ పెళ్ళి గురించి ఆలోచించాలి, ఇవేమి ఉండవు. తను ఏదంటే చేసుకోవచ్చు. కానీ గృహస్థుడు కూడా ప్లానింగ్లో ఉండి చక్కగా అన్నీ చేస్తాడు. బ్రహ్మచారి చేస్తాడేముంది? ఒక మత ప్రబోధుడిగా ఉండాలన్నా, ఒక సమాజ సేవ చేయాలన్నా, ఒక రాజకీయంగా చేయాలన్నా బ్రహ్మచారి అవాసం పని లేదు. తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో మనసు పెట్టి చేయాలనుకున్నాడు ఇదేం చేస్తాడండి. దానికోసం బ్రహ్మచర్యం అవలంబించిన పనిలా. బ్రహ్మచర్యం మామూలుగా సంసారం చేసుకుంటేనే, భార్య పిల్లలతో ఉంటేనే మంచిగా చేయొచ్చు. అంచేత బ్రహ్మచర్యం వల్ల ఏ రంగున ప్రత్యేక ప్రయోజనాలు లేవు, ఆరోగ్యరీత్యా ఏ రంగులో ఫలితం లేదు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ, సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.